చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ఇప్పుడు దేవేంద్రనాథ్ గారు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం చెప్పారు. అంటే అతను కావాల్సింది అక్కడ ఎలక్ట్రికల్ ఏదైతే ఇన్స్ట్రక్టర్ అక్కడ అవసరం ఉండే, కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ పోల్ట్రీ ఇన్స్ట్రక్టర్ను తీసుకొచ్చి పెట్టింది. ఇలా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ అక్కడ ఆ కొరత కానీ చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకో విషయం మీతో జోడించగలను. ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు మాట్లాడారో, రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఉపాధ్యాయులతో కొట్లాడే అంత శక్తివంతును కాదు అని చెప్పారు. దీనికి బహుశా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏదైతే ఉపాధ్యాయుల పాత్ర ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట మాట్లాడినట్టు మనం గమనించవచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చాలా దూరదృష్టితోటి ఆ డైలాగ్ కొట్టారు. వాస్తవంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవాలనుకుంటే ఒక 20 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు దిగిపోవడానికి ఉపాధ్యాయులే కారణం, అట్లాగే చంద్రబాబు నాయుడు దిగిపోవడానికి ఉపాధ్యాయులే కారణం, మొన్నటికి మొన్న కేసీఆర్ దిగిపోవడానికి కూడా ఉపాధ్యాయులే కారణం. ఆ శక్తి ఉపాధ్యాయులకు ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ శక్తియుక్తి ఉంది, ఆ మాట మీద తను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం లేకుండే. ఉపాధ్యాయ సంఘ నాయకులను కానీ విద్యా వ్యవస్థ మీద సుదీర్ఘమైనటువంటి చర్చించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరు లేరు. విద్యాశాఖ మంత్రి వరకు మాత్రమే ఆ డిస్కషన్స్ ఆగిపోతా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు మంచి విధానపరమైనటువంటి ఒక మంచి కరికులం బేస్డ్గా ఉండేటువంటి మంచి మంచి ప్రొఫెసర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారం తీసుకొని ఏ రకమైనటువంటి విద్యా బోర్డులు, ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యా బోర్డులు, తిరుపతి గారు చెప్పినట్టుగా కామన్ స్కూల్ సిస్టమ్, కామన్ సిలబస్, ఇట్లాంటి అన్నిటి మీద త్వరితగతిన ఒక స్పీడప్ చేసి ఒక కాంగ్రెస్ మార్క్ ఉండడానికి టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసి ఒక నీళ్లు అనుకుంటూ నిధులు నియామకాలు పక్కన పెట్టి ఒక నీళ్ల మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తిగా చూసాం. అట్లాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ గా విద్యా వ్యవస్థను, ఉదాహరణకి మరి ఏం చేయాలా, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు సెమీ అర్బన్ లో ఉండేటువంటి వాళ్ళు అర్బన్ లో ఉండేటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయికి ఎగబడతా ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవాలా. రాజకీయ నాయకులను కూడా కూర్చోబెట్టుకొని మీరు పలు దేశాల యొక్క విద్యా వ్యవస్థను మీరు స్టడీ చేసినప్పుడు ఒక ఏరియాలో ఉండేటువంటి కార్పొరేషన్ అయితే డివిజన్ లో ఉండేటువంటి, అట్లాగే గ్రామ పంచాయతీ అయితే ఆ వార్డులో ఉండేటువంటి వాళ్ళు లేదా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు పక్కకు పోయి కూడా అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. అట్లాంటి సిస్టమ్ ను తీసుకురావడానికి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు దోహదపడాలి, అట్లాగే ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు దోహదపడాలి. ఉద్యోగులు కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి సిస్టమ్ ముఖ్యమంత్రి ద్వారా లేదా విద్యాశాఖ మంత్రి ద్వారా మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లక్షలాది స్కీములు పెడతా ఉన్నారు, కానీ ఆ స్కీములలో లబ్ధి పొందుతారు, కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించటం లేదు. ఉదాహరణకి మీరు ఆర్టీసీ తీసుకున్నట్టయితే ఆర్టీసీని ప్రతి స్త్రీ వాడుకుంటున్నది ఫ్రీగా, కానీ వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రైవేట్ లో చదివిస్తున్నారు, కానీ ఫ్రీ స్కీమ్ ను వాడుకుంటున్నారు, దళిత బంధు వాడుకుంటున్నారు, అట్లాగే వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి స్కీమ్స్ ను వాడుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ కార్పొరేట్ స్థాయిలో చదివిస్తున్నారు. దీన్ని స్టడీ చేసి వాటన్నిటిని బ్రేక్ చేసినట్టయితే ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని స్టడీ చేయకుండా విద్యా వ్యవస్థలో ఇన్కమ్ రాదు కాబట్టి, రాబడి రాదు కాబట్టి పెట్టుబడి పెట్టడం ఎట్లా అనేటువంటిది వెనుకంజ వేస్తే పూర్తిగా రాష్ట్రం దివాలా తీసి ఇప్పుడు చివరి స్థానానికి పోవడానికి అదొక కారణంగా మనం చూడొచ్చు. అందుకని ఇప్పటికైనా ఉచితాలన్నింటిని తీసేసి మనం ఎట్లా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పానంటే దానికి ఒక కమిటీ వేసి, మేధావుల యొక్క కమిటీ, రాజకీయ పరమైనటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసి ప్రతి రాజకీయ వార్డు మెంబర్ నుండి మొదలుకొని ముఖ్యమంత్రి, అట్లాగే అటెండర్ నుండి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళ పిల్లలు
ప్రభుత్వ పాఠశాలలను చదివినప్పుడు కామన్ స్కూల్ ఉంటది, కామన్ స్కూల్ సిలబస్ ఉంటది, విద్యా బోర్డులలో అవి నడుస్తాయి కాబట్టి అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటది. రైట్. దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు మాత్రమే చేస్తారనేటువంటి ఒక ఆశాభావం ఉన్నది, తనకు ఒక గట్స్ ఉన్నాయి, ధైర్యం ఉన్నది, స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటువంటి ఒక లక్షణం ఉంది కాబట్టి తనతోటే ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ గారు, చాలా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఒకసారి మనం తిరుపతి దగ్గరికి వెళ్దాం. తిరుపతి నన్నబోయిన తిరుపతి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే డానియల్ గారు చెప్పారు, ఉచితాలకు మాత్రం అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అంటే ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, అంటే ఇంకా పథకాలు కానీ, ఎప్పుడైతే తన పిల్లలకు బోధన విషయంలో వస్తే మాత్రం కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల రావాలి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా దీన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం దాన్ని జోడించుకుంటూ, ఇంతకుముందు డానియల్ గారు చెప్పినట్టుగానే ఏదైతే సిలబస్ ఉన్నదో ఆ సిలబస్కు సంబంధించిన ఆ సిలబస్లో మనం ఎంచుకునే సమయంలో ఎస్సీఆర్టీకి, ఎన్సీఆర్టీకి, అలాగే వివిధ శాఖలకు వెళ్ళిన తర్వాత సరి అయిన సమయంలో సిలబస్ రాకపోవడం కూడా ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ఒక కారణంగా భావించారు. దీని విషయంపై మీరేమంటారండి? కొంచెం